ఈ సీడ్ చాలా ఘాటుగుంది. ఇవి డాగ్స్ కానీ డాగ్స్ కావు. ఇవి మా కాలేజీలోనే గార్డ్స్ అనమాట. చింటూ బాయ్ మొన్న అయితే ప్లాంటేషన్ కార్యక్రమం జరిగింది కదా, ఆ మొక్కలు అనేవి ఇప్పుడైతే మనం ఫారెస్ట్ కూడా ఉంది ఏఈలో, లోపల వెళ్దాం. చాలా మొక్కలు ఉన్నాయి, చూద్దాం రండి. ఏదో రకరకాల మొక్కలు ఉన్నాయి, మొత్తం చూడొచ్చు, చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ చూసినట్టయితే బాంబు ట్రీ ఉంది. ఇవి చైనీస్లో ఎక్కువగా గ్రో చేస్తారండి. ఇవి చాలా గట్టిగా ఉంటాయి. ఎలా అంటే ఫ్రీగా పెరుగుతాయి, ఇది పక్కనే రావు ఎక్కువగా. చాలా బాగుంటుంది, చాలా పొడవుగా పెరుగుద్ది. ఇవి మన చైనీస్ కంట్రీలో ఎక్కువ చూడొచ్చు. పాండాస్ ఎక్కువ తింటాయి దీని లీవ్స్ని. అడవి బాదం, అది వైల్డ్ బాదం అంటారు. అవి కూడా తినొచ్చు, కాకపోతే ఎక్కువ తింటే గొంతు పట్టేస్తుంది అనమాట. ఎక్కువ తిన్నారనుకో అయిపోతారు. ఇవ్వండి, చాలా పెద్దగా పెరుగుతాయి, బాగుంటుంది పిక్కలు కూడా. చూసారు కదా, మొక్క చూసుకుంటే సెమికార్పస్ అనకార్డియం, నల్లజీడి చెట్టు. ఎక్కువగా పాడేరు అరకు ఏరియాలో కనిపిస్తుంది. పిక్కలను కూడా బ్లాక్గా ఉంటాయి. పళ్ళు ఎల్లో కలర్ ఆర్ రెడ్ ఏ కలర్ ఉంటాయి. పళ్ళు మాత్రం బాగుంటుంది, తినండి మీరు కూడా. తెలుసుంటే కామెంట్ చేయండి. ఇక చెట్టు చూసుకుంటే సైకస్ రెవల్యూటా. చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్దగా ఉన్నాయి. సీడ్స్ కానీ లీవ్స్ కానీ ఆర్నమెంటల్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. కాలేజ్ సెక్యూరిటీ వేరే వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళు ఇంకా పంపించేస్తారు. మెయిన్ క్యాండిడేట్ చింటూ బాయ్. ఈ మొక్క చూసుకుంటే ఇవి సైకస్, కాకపోతే ఫీమేల్ కోన్ అనమాట. చూడండి బాగుంది, మొబైల్స్ కూడా ఉన్నాయి. ఫీమేల్ కోన్ సైకస్. చెట్టు చూసుకుంటే సైంటిఫిక్ నేమ్ సరకాసోక, అశోక చెట్టు. ఇవి మనకు మెడిసిన్ కానీ ఆరోమేటిక్ కానీ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. మెడిసిన్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అది మొత్తం తిరుగుతుంటే మాకు సపోటా వాళ్ళు కనిపించాయి, తిందామని వచ్చాం. రండి చూద్దాం. చాలా గట్టిగా ఉన్నాయి కాయలు అనమాట, ఇంకా పండలేదు. పండిన తర్వాత ఇంకా తేజ బ్రోండి ఇంకా వదలడు. ఈ చెట్టు వచ్చి ఈగల్ మార్మిలోస్, సైంటిఫిక్ నేమ్, తెలుగు నేమ్ మారేడు. ఈ లీవ్స్ కూడా చాలా యూజ్ అవుతుందండి మెడిసినల్ పర్పస్. అలాగే వినాయక చవితికి కూడా తీసుకెళ్తారు ఈ చెట్లు. ఆకులు ఇవి శివుడికి చాలా ఇష్టం అనమాట. ఇవి డాగ్స్ కానీ డాగ్స్ కావు. ఇవి మా కాలేజీలోనే గార్డ్స్ అనమాట. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకో వాళ్ళని ఇంకా పంపించేస్తారు వెనకాలే. బ్లాక్ టైగర్ బాడీ డిపార్ట్మెంట్లో, జాగ్రత్తగా ఉండండి వీటితో. సైంటిఫిక్ నేమ్ ప్లెక్టరాంథస్ సంబోనికస్, తెలుగులో వాము అంటారు. ఇవి మనకు పర్ఫ్యూమ్లు కానీ అలా చేసుకోవచ్చు. అలాగే డిపార్ట్మెంట్లో చూసుకుంటే గ్రీన్ హౌస్ కూడా ఉందండి. రండి లోపల ఏముందో వెళ్ళి చూసేద్దాం. ఎక్కువగా ఇక్కడైతే ఏరోమాటిక్ ప్లాంట్స్ ఉందండి. అంటే చాలా అందంగా ఉంటాయి. ఇవి మన ఇంటి చుట్టుపక్కల వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుందండి. చాలా పొట్టి పొట్టి మొక్కలు చాలా బాగుంటాయి. ఈ మొక్క విషయానికి వస్తే ఈ మొక్క చాలా ప్రత్యేకత అండి. మీకేంటో తెలుసా? ఈ మొక్క నెపంథిస్ మిరబిలస్. అంటే ఈ మొక్క కార్నివర్స్ అండి, అంటే మాంసాహారి. అంటే ఏమైనా ఇన్సెక్ట్స్ కానీ ఏమైనా ఆ కప్పు లోపల పడ్డాయనుకోండి వాటిని తినేస్తాయండి. ఇంకా అలా తిరుగుతుంటే నాకు సేమ్ డ్రాగన్ ఫ్రూట్స్లో కనిపించండి. ఏమిటా అని దగ్గరికి వెళ్ళి చూశాను, కానీ అవి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు కావు, సేమ్ అదే జాతికి సంబంధించిన మొక్కలు. అవి ఆ చెట్టు మొత్తం చాలా చుట్టుకున్నాయండి. చూడండి ఒకసారి. నేనైతే చూసిన వెంటనే డ్రాగన్ ఫ్రూట్ మొక్క అనుకున్నాను, మా ఫ్రెండ్స్ అదే అనుకున్నారు. కాకపోతే ఎప్పుడు చూసినా ఒక పండు రాదు, ఏం రాదు. ఏ మొక్క కూడా ఎవరికి తెలియదు. ఈ మొక్క చెట్టు కింద నుంచి పై వరకు మొత్తం చుట్టుకొని ఉందండి. చూడండి ఒకసారి. ఇక ఇటువైపు చూస్తే ఒక చెట్టు మొత్తం చుట్టుకొని ఉందండి, తాళ్ళుగా. ఇవి ఎక్కువగా పాడేరు అరకు ఏరియాలో కనిపిస్తాయి. ఈ చెట్టు యొక్క సైంటిఫిక్ నేమ్ బౌహీనియా వాహిలి అంటారు. దీని కామన్ నేమ్ తెలుగులో అనమాట అడ్డ చెట్టు. ఇవి ఎక్కువగా కొండ ప్రదేశాల్లో కనిపిస్తుంటాయండి. ఇంకా దీని పేరు వచ్చి ఆస్మాంగ్ గ్రాటిసినమ్, సైంటిఫిక్ నేమ్, తెలుగు రామతులసి అంటారు. అలాగే ఇది ఏరోమేటిక్ గాను మెడిసినల్ గాను యూజ్ అవుతుంది. ఏరోమేటిక్ అయితే మనకు వచ్చి పర్ఫ్యూమ్ కానీ అలాగే చేసుకోవచ్చు. అలాగే మెడిసినల్ అయితే కోల్డ్ కానీ
ఇంకా ట్రెడిషనల్గా కూడా యూజ్ చేస్తారు. చర్మ వ్యాధులు కూడా పోద్ది. హాయ్ గైస్, ఈ ప్లాంట్ నేము తెలుగులో దీని కామన్ నేము అడ్డసరం, దీని సైంటిఫిక్ నేమ్ జస్టీసియా అడతోడా. ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ అనమాట. దీని రూట్స్ కానీ లీవ్స్ కానీ ఆల్సో ఫ్లవర్స్ కూడా మ్యాక్సిమం బాడీ పెయిన్స్ వీటికి యూస్ చేస్తారు. ఇది మా అరకు పడేరు రోడ్లో కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది.